హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ రాజ్ ఛానల్. ఈరోజు నేను మళ్ళీ ఒక న్యూ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఎంతో టేస్టీ యమ్మీ సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికని మరి మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ సొరకాయ అన్నమాట. ఈ సొరకాయల్ని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలాగ 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద దానిలో ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలో పచ్చిమిర్చిని ముందుగా అయితే వేసేద్దాం. ఇలా పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. దాని తర్వాత అదే బాండీలో సొరకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు కొంచెం తొందరగా మగ్గడానికని మేము క్రిస్టల్ సాల్ట్ అయితే వేసేసుకున్నాం. దీనిలో వేయడానికని జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు పక్కకు తీసుకున్నామండి. ఈ చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయల్లో కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత దీనిలోనే టమాటా ముక్కలను కూడా ముందు కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని ఇవి మగ్గాలి కదండి, సో దీని మీద మూత వేసేసుకుందాం. ఒక 5 to 10 minutes ఇలా మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా అందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈ జీలకర్ర చింతపండు వేసుకున్నాం కదండి, ఇది ఒక 5 minutes మగ్గించుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుని దాని తర్వాత మూత తీసిన తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందు వేయించుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో వేసేసుకుందాం. అండ్ ఈ సొరకాయ ముక్కలను కూడా మిక్సీలో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో తాలింపు వేసేసుకుందాం. ఇంక ఈ తాలింపులో ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు. సొరకాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇందులో వైటమిన్స్, పొటాషియం, ఐరన్, పీచు పదార్థం అయితే పుష్కలంగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సొరకాయ చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఈ సొరకాయని తింటే ఆ ప్రాబ్లం నుంచి దూరం చేస్తుంది అనమాట. అండ్ కొవ్వును బాగా తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ సొరకాయ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి దూరం చేస్తుంది. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ సొరకాయ చాలా మంచిదండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఈ సొరకాయ తింటే వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మన ఒంట్లో ఉన్న వేడిని అయితే తగ్గిస్తుంది.
సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సొరకాయని ఎవరు వదులుకుంటారండి? ఈ సొరకాయని అయితే రోజు కూర వండుకోలేరు అండ్ చాలామంది కూరని ఇష్టపడరు కూడా. సో ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది కాబట్టి రోజు ఒక స్పూన్ అన్నంలో వేసుకుని తింటే మన హెల్త్కి మంచిది అండ్ రోజు మనం తిన్నట్టు కూడా ఉంటుంది కదండి. సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ సొరకాయ పచ్చడి అయితే మనం ఫ్రిడ్జ్లో 7 days to 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో టేస్టీ అండ్ యమ్మీ సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీరు కూడా ఈ పచ్చడిని ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.